For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమూరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా మీకు ఈ విగ్రహాల గురించి. ఇప్పుడు నార్మల్గా ఒక విగ్రహం లైక్ మన ఇంట్లో పూజ చేసుకుందాం, కానీ మనం కొని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా సరే చాలా వరకు ఇష్టపడరు కదా మేడం. ఒక దేవుడిని వేరే వాళ్ళకి ఇస్తే మన ఇంటి దేవుడు వెళ్ళిపోతారేమో అనే థాట్లో ఉంటారు కదా. సో అలా దానికి మీరేమంటారు మేడం? ఇలా అంటున్నప్పుడు నాకు ఒకసారి ఒక అద్భుతమైన నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ఒకటి గుర్తొస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు, పండితులు వీళ్ళు రోజు ఇంట్లో అమ్మవారి పూజకి నివేదన చేసుకోవడం, షోడశోపచార పూజ, అమ్మవారితో మాట్లాడడం, వాళ్ళకి ఇంట్లో అమ్మవారు తిరుగుతూ ఉండడం, ఇట్లా చాలామంది జీవితాల్లో జరిగింది. అది అలాంటి వింటున్నప్పుడు మనకి వాళ్ళు ఎంత తీవ్రమైన ఉపాసన చేశారు, అమ్మవారిని వాళ్ళ ఎదురుకుండా అలా నిలబెట్టుకోగలిగే స్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. అలా ఇంట్లో నడయాడుతూ ఉంటుంది అమ్మవారు, 8 ఏళ్ల పాపలాగా, 10 ఏళ్ల పాపలాగా, లేకపోతే ఒక యువతిలాగా. అట్లా వీళ్ళు వాళ్ళని చూడగలుగుతూ ఉంటారు, ఆ వెలుగుతో మాట్లాడగలుగుతూ ఉంటారు. అట్లా ఒక ఆయన ఉపాసన చేసిన ఆయన వెళ్ళిపోయారు. ఆయన టైం అయిపోయింది, ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు బయట నుంచి ఉన్న వాళ్ళ పిల్లలు, వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చారట. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. తర్వాత వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఒళ్ళంతా మంటలు, విపరీతమైన బాధ, చాలా తట్టుకోలేనంత బాధ వచ్చేసిందిట. మందులేవో ఏదో కొంచెం మజ్జిగ తాగింది, వేడి చేసిందేమో అని ఏదో కొంచెం కొబ్బరి నూనెలు రాసుకున్నారట, క్రీములు రాసుకున్నారు, ఏమి చేసినా తగ్గట్లేదు. సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, వాళ్ళేదో క్రీములు అవి చెప్పారు, రాసుకున్నారు. బయటకి ఏం రాసినా కూడా తాపం, విపరీతమైన తాపం, మంటలు, సెగలు వచ్చేస్తుంది ఆవిడకి. నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే ఇంకప్పుడు సరే వెంటనే ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన, ఇంకా ఆ పండితుల లెవెల్లోనే ఉన్న ఆయన ఫ్రెండ్ వచ్చారు. వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఉంది అని చెప్తే వెంటనే ఆయన కొంచెం, అంటే ఇలాగ ఉపాసనా పరులకి కొంచెం మునులు ఋషులకు ఉన్న లాంటి పవర్స్ కొన్ని, అంటే ఆ మూలాధారం నుంచి నేను ఇందాక చెప్పాను, ఆ చక్రాల ప్రయాణంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర దాటి వెళ్తూ ఉంటే కొన్ని పవర్స్, శక్తులు వస్తాయి. ఆ శక్తులు అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇందులో నిజం ఎంత, ఇదంతా ఏం జరగబోతోంది అనేది ఇంట్యూషన్ రూపంలో వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి ఆయన అలా కళ్ళు మూసుకుని అసలు ఏమిటి అని ఆలోచించారు. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంతమందికి సిద్ధ పురుషులకి అలాగే ఉంటుంది, తెలిసిపోతుంది, మన మొహం చూడంగానే తెలిసిపోతుంది. అప్పుడు ఆయన ఇలా ఏమవుతుందని ఆలోచించి, ఈయన చేసే దీంట్లో ఒక శ్రీచక్రం ఉండేది, ఎక్కడుంది అది అని అడిగారు. వీళ్ళ ఫ్రెండ్ చేసే దీంట్లో పూజ రూమ్లోకి వెళ్ళి అంతా వెతికారు, లేదు. ఎక్కడుంది తెలీదు, ఏమైంది మరి అది అని అడిగితే, అప్పుడు ఈ పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు ఆడుకుంటూ దాన్ని తీసుకెళ్ళి కారం డబ్బాలో వేశారట, ఆ శ్రీచక్రాన్ని. వంటిట్లో ఏదో సామాన్లు, లేకపోతే ఆ పిల్లలు వేశారో, లేకపోతే ఆ పక్కన ఉంటే మూత తీసుందని చెప్పేసి వీళ్ళు అందులో వేస్తే చిన్నపిల్లలు మూత పెట్టేశారు, ఏమైందో తెలీదు. ఆ లోపల ఉన్న అమ్మవారు, ఆ శక్తి, ఎంత శక్తి ఈయన ఇన్ని రోజులు పూజ చేసిన దానికి ఉందంటే ఆ శ్రీచక్రంకి, అది ఆ తాపాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తోంది ఈవిడ మీదకి, ఒళ్ళంతా మంటలు. అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన అది తీసి ఆ శ్రీచక్రం కోసం ఇది చేసి వెతికి అందులో ఉన్నది తీసి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా అంతా కడిగి దాన్ని సంప్రోక్షణ చేసి శుభ్రం చేసి తీసుకొచ్చి మళ్ళీ పూజ రూమ్లో ఇది పెట్టాక అప్పుడు నెమ్మదిగా ఆవిడ తగ్గింది. ఇవన్నీ నిజం కదా, మనం నమ్మాలి. మ్యాగ్నెటిక్ వేవ్స్, తర్వాత ఇట్లాంటి ఎలా ఏదైతే మనకు ఉన్నాయో ఆ పవర్, అమ్మవారి పవర్. అందుకే ఆ ఉపాసన చేసే వాళ్ళని మనం ముట్టుకోవాలన్నా కూడా మనకు అర్హత ఉండాలి. ఎలా అంటే అలా ముట్టుకోకూడదని పూర్వకాలం చెప్పింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కులాల పేరు చెప్పి దాన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అది కులం కాదు, దానికి పాటించాల్సిన పద్ధతి. ఇప్పుడు ఎలా పడితే అలాగా అన్ని పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళి ఆ చేతులతో ఆ విగ్రహం ముట్టుకుంటే ఎలా అవుతుందంటే, లైవ్ వైర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ మనకు తెలియకుండా ముట్టుకుంటే కరెంటు కొట్టి పోతున్నారా లేదా, అయ్యో పాపం వీడికి తెలియదే అనేదేం అనుకోవట్లేదుగా. ఆ విగ్రహంకి ఉండే శక్తి ఆ తాపం తట్టుకోలేక వేరే రూపంలో చూపించింది. అంత ఎనర్జీ మనకు కూడా ఉంటేనే ఆ ఉపాసన శక్తి మనం తట్టుకోగలం. అది ఎవరికి వాళ్ళు పెంచుకోవాలంటే స్టెప్ బై స్టెప్. అందుకే ఎక్కువ ఉపాసనలు తెలియని వాళ్ళు చేయకూడదు. గురువు ఉపదేశం ఉండి మనకి ఏది చేయాలో తెలుసుకుంటూనే చేయాలి. చాలా తీవ్రంగా చేస్తే ఆ దెబ్బ తట్టుకోలేక మనం అవస్థపడాల్సి వస్తుంది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.